హలో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ పరిస్థితి ఏం బాగోలేదు. ఉదయం 11 గంటలకల్లా మన వాళ్ళందరూ ఓటేసేయాలి. ఆ తరువాత రాష్ట్రమంతా గొడవలకు దిగాలి. వాట్ ఐఎమ్ సేయింగ్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ముందుగానే మంచి పోలీస్ అధికారులను బదిలీ చేయించాను. ఆ స్థానంలో మన వాళ్లను నియమించాను. వదిన గారు బాగా సహకరించారు. ఆమె లేకపోతే దాడులు భీభత్సం సృష్టించే అవకాశం ఉండేది కాదు. నేను లిస్ట్ ఇవ్వగానే ఎన్నికల అధికారికి పంపి అందరినీ ట్రాన్స్ఫర్ చేయించింది. వారి స్థానంలో అంతా మనవాళ్లే ఉండేలా ప్లాన్ చేసింది. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎక్కడైతే మన పోలీసులు ఉన్నారో అక్కడే గొడవలు చేయాలి, అక్కడే తలలు పగలాలి, అక్కడే వాహనాలు తగలబెట్టాలి. కడాన దేశద్రోహానికి పాల్పడిన నా కమ్మని మాజీ పోలీస్ అధికారి మన పార్టీ ఆఫీస్లోనే కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మాట వినని పోలీసులను బెదిరిస్తాడు. యూ డోంట్ వరీ, నా ప్లాన్ సక్సెస్ కావాలి, రాష్ట్రం రావణ కాష్టం కావాలి. నేను ఉదయానికల్లా వారణాసి చెక్కేస్తాను. ఏమీ తెలియని వాడిలా తీర్థయాత్రలు చేస్తాను. మీరు జాగ్రత్తగా రాష్ట్రాన్ని తగలబెట్టండి. డోంట్ వరీ, నేను, నా పుత్రరత్నం, నా దత్తపుత్రుడు, నా భార్యమని ఎవ్వరూ ఏపీలో మీకు కనిపించము. ఎన్నికలైపోతే అక్కడ మాకేం పని? మీరు తగలబెట్టండి, తలలు పగలగొట్టండి. మేమిక్కడ సేఫ్. బాయ్, ఉంటాను. ఈ ఒక్క ప్లాన్తో గురజాలలో పచ్చగూండాలు రెచ్చిపోయారు. మాచర్లలో మంట పెట్టారు, చంద్రగిరిలో చిచ్చు పెట్టారు, తాడిపత్రిని తగలబెట్టారు, తెనాలిలో తెగబడ్డారు. పోలీసు అధికారుల బదిలీలు జరిగిన చోటే ఈ దాడులు జరిగాయి. వదిన మరిది చేసిన కుట్రతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. టీడీపీ త్వరలోనే రాజకీయ సమాధి కాబోతోందని తెలిసే దాడులకు కుట్ర చేసిన చంద్రబాబును ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఓటమి నైరాస్యంతో దాడులు చేయాలని పచ్చమూకలను రెచ్చగొట్టావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, పురంధేశ్వరితో కలిసి పోలీస్ అధికారుల బదిలీలకు కుట్ర చేశావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, ఎక్కడెక్కడ బదిలీలు జరిగాయో అక్కడే పక్కా ప్లాన్తో దాడులు చేయించావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 4, బదిలీల తరువాత కొత్తగా వచ్చిన పోలీస్ అధికారుల సాయంతోనే అలజడులు రేపావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 5, పోలింగ్ రోజున మధ్యాహ్నం నుంచి దాడులకు ముందుగానే స్కెచ్ గీశావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, పోలింగ్ రోజున ఓ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్తో ఫోన్లు చేయించి పోలీసులనే బెదిరించావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7, ఓవైపు పచ్చగూండాలతో రాష్ట్రాన్ని తగలబెట్టి మరోవైపు వారణాసికి చెక్కేశావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8, అక్కడి నుంచే ఎక్కడెక్కడ దాడులు చేయాలో తగలబెట్టాలో డైరెక్షన్స్ ఇస్తున్నావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9, కేవలం ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేయడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10, వ్యవస్థలను పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రంలో మారణ హోమం సృష్టిస్తున్నావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు తీర్థయాత్రలో ఉన్న చంద్రబాబు తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి.